హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే ముందుగా 3 కొబ్బరి చిప్పలు ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంటే తీసుకున్నానండి. వీటిని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానంటే మిక్సీకి వేసి మిక్సర్ చేసుకున్నాను. ఒక 2 కప్పులు కొబ్బరికి వచ్చేసి 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. నేను మొత్తం అయితే 4 కప్పులు కొబ్బరి తీసుకున్నానండి. 4 కప్పులకు గాను 2 కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ కొలతండి. కొబ్బరి ముద్దలు కూడా చాలా జ్యూసీగా చాలా బాగా వస్తాయండి. ఇలాగ కొంచెం అయితే వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలాగ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఫస్ట్ మనం ఇలా వచ్చిన దాన్ని ఫిల్టర్ చేసుకుంటే దానిలో ఉన్న వేస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసేయచ్చండి. ఇలాగ నేనైతే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెను కొంచెం క్లీన్ చేసుకొని అదే గిన్నెలో అయితే నేను మళ్ళీ ఆ ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని అయితే తీసుకున్నాను. చూడండి, ఇది ఇలాగ కొంచెం సేపు అయిన తర్వాత మంచిగా పాకం అనేది వస్తుంది కదండి. పాకం అనేది కొంచెం ఈ రేంజ్లో వచ్చినాక, అంటే చూడండి కొంచెం టైం అనేది పడుతుంది. ఇలాగా కొంచెం బెల్లం కాగిన తర్వాత పాకం అనేది బాగా దగ్గరకు వస్తుందండి. ఈ విధంగా ఈ రేంజ్కి అయితే, ఈ స్టేజ్కి అయితే వచ్చినాక మనం కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, వచ్చింది ఆల్మోస్ట్. కానీ ఇంకొక జస్ట్ 2 మినిట్స్ అనేది ఉంచుతాము. మనకి ఎలా రావాలి అని అంటే, మనం వాటర్లో వేసుకుంటే కొంచెం టంగ్ అనే సౌండ్ రావాలండి. అప్పుడు మనం కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈవెన్ కొబ్బరి వేసుకున్నా కానీ అది కొబ్బరిలో ఉండే వాటర్ వల్ల మళ్ళీ లూజ్ అయితే అయిపోతుందండి. ముందుగా నేనైతే కొబ్బరి వేసుకునే ముందు ఒక జస్ట్ 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదండి, 1 కప్పు బెల్లంకి వచ్చేసి 2 కప్పుల కొబ్బరి అయితే తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేనైతే మొత్తం 2 కప్పుల బెల్లం తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆల్రెడీ 2 కప్పులు అయితే వేసాను. ఇది 3వ కప్పు, నెక్స్ట్ 4వ కప్పు. ఈ విధంగా మొత్తం 4 కప్పులు అయితే యాడ్ చేసేసి మంచిగా ఇలా ఒకసారి కలదిప్పుకొని అలా పక్కన పెట్టుకుందాం. ఇది మళ్ళీ దగ్గర పడడానికి ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ అయితే పడుతుందండి. ఎందుకంటే మనకు కొబ్బరిలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం కొబ్బరి వేసిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది. చూడండి, కొబ్బరి వేసిన తర్వాత మళ్ళీ అది కొంచెం లూజ్ అయిపోతుంది ఇలా వాటర్ బయటకు రావడం వల్ల. ఫైనల్గా 10 to 15 మినిట్స్ తర్వాత అయితే ఇలాగా కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా దీన్ని కొంచెం సేపు గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఇలాగా మనం కావాల్సిన సైజులో లడ్డూలు అనేవి చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు అనేవి రెడీ. చూడండి, చాలా జ్యూసీగా చాలా బాగున్నాయి కదండి. పిల్లలకి డైలీ ఈవినింగ్ స్నాక్స్గా, మనం మార్నింగ్ స్నాక్స్గా అయినా ఎప్పుడైనా కానీ పిల్లలకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ప్రతిరోజు తీసుకున్నామంటే చాలా మంచిగా. చూసారా అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ముద్దలు రెడీ అయిపోయినాయి కదా. ఈ కొబ్బరి ముద్ద చూడండి, మనం రోజుకు ఒక్కటి తీసుకున్నామంటే చాలండి. కొబ్బరి ముద్ద కానీ, లేకపోతే నువ్వుల లడ్డు కానీ, లేకపోతే పల్లి చిక్కీ కానీ, ఇవి డైలీ కంపల్సరీ ఒకటి తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. చూసారా, అసలు చాలా మంచిగా వచ్చినాయి కదండి. అసలు అంత జ్యూసీగా చాలా మంచిగా ఉన్నాయండి. హెల్త్కి చాలా మంచిది. కంపల్సరీ ఇది బెల్లం అనేది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అదేవిధంగా కొబ్బరి అనేది డైజెస్టివ్ సిస్టమ్ని బాగా ఫంక్షనింగ్ చేసేలా చేస్తుంది. సో ఖచ్చితంగా డైలీ ఒకటి తీసుకోండి. ఎటువంటి ఏజ్ వాళ్ళైనా కానీ చాలా మంచిది. మరి నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. బాయ్.